ఆయన ఎవరు మన మేధావి కేఏ పాల్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎఫ్సిఆర్ఏ విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు కనుక పెడితే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అమెరికా వాళ్ళు, బ్రిటనోడు వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేస్తారు. మనం ఆషామాషిగా ఇది ప్రపంచం అంతా వ్యతిరేకిస్తుందంట. ఎవడాడు వ్యతిరేకించడం నాకు అర్థం కాలే. అమెరికాలో విరాళాల నియంత్రణకు సంబంధించి వాళ్ళ దేశపు చట్టాల ప్రకారం నడుస్తాయా? భారత్ చెప్పినట్టేంటదా? బ్రిటన్లో విరాళాలు ఎలా ఇవ్వాలి ఏంటి అన్నటువంటి రెగ్యులేషన్స్ మన దేశంలో ప్రకారం, వాడి దేశంలో ప్రకారమా? అదే వాళ్ళ దేశంలో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఉండుంటే గనక ముస్లిం సంస్థలన్నీ వచ్చి అక్కడే విపరీతంగా ఫండింగ్ పెట్టి వాళ్ళందరినీ ఎప్పుడో కన్వర్ట్ చేసేసాయి కదా. ఇప్పటికే కొంతమంది లిబరల్స్ కారణంగా అక్కడ ఉన్నటువంటి చర్చిల్ని తీసేసి మసీదుల కింద మార్చేస్తున్నారు కొనేసుకుని. మరి ఇది విదేశీ విరాళాలు ఇండియాలోకి వద్దని చెప్పట్లేదే, రావద్దని చెప్పట్లేదే, నిషేధించట్లేదే. కానీ విదేశాలకు సంబంధించిన విరాళాలు వచ్చినప్పుడు లెక్క చెప్పండి అయ్యా అంటున్నారు. ఎందుకు ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు అని లెక్క అడుగుతున్నారు. దాన్ని బ్యాడ్ చేసి దాన్ని డైవర్ట్ చేసి నాటకాలు ఆడడం అన్నటువంటిది ఇక్కడ నడుస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మహారాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ బిల్లు, ఇంకా బిల్లు రాలేదు కానీ రూల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, చట్టం చేసేశారు. ఆ చట్టాన్ని ఒక శాసనం రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతోంది. పార్లమెంట్లో లేట్ అయినా ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, అందుకే గెలగెల్లాడుతున్నారు, వెలవెల్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు లెక్క చూపెట్టాలనేటప్పటికీ బాధ అయిపోతుంది. అదే పరిస్థితి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అయితే, ఫడ్నవీస్ అయితే మేము ఆల్రెడీ యాక్షన్ బిగిన్ చేసేసామని ప్రకటించారు.